50 లక్షల మంది డేటా ఉంది చూసిరా, ఇది కొంపకోలేరైతుంది. అందరు అకౌంట్ ఎలా పైసలు లాగేసుకుంటారు. ఇక మనం ఎవరెవరైతే అది లాగిన్ అయి చూసినామో అందరికి డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఎప్పటికైనా సరే అది మోసమే మనకి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా టెన్షన్ పడేది దీనికే. వాడు ఇన్ని రోజులు ఇన్ని వేల కోట్లు వేసుకుంటూ ఎన్ని వేసుకుంటూ ఇదంతా తర్వాత సంగతి. ఫస్ట్ 50 లక్షల మంది డేటా ఉంది అందరి జనాలది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్ల సంపాదన. హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ అయితే పైరసీని ప్రోత్సహించవద్దు టాలీవుడ్ హీరోలు. రవిది వాళ్ళ అమ్మలా క్రిమినల్ మెంటాలిటీ అని తండ్రి అప్పారావు. అయిపోయిందా? ఇంటోడే చెప్పబట్టే ఇట్లా అన్ని భార్య అట్లా అయ్యిట్లా వాళ్ళ అమ్మ లెక్క క్రిమినల్ మెంటాలిటీ అని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు దేవుడు అంటారు తెలుసా సోషల్ మీడియాలో. ఇమ్మడి రవి ఇవాళ దేవుడే ఎవరి పాలిట? పేదల పాలిట. ఎందుకు మరి? ఈ ఆహాలు ఓహోలు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్లు ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, ఎందుకంటే సినిమాలు కూడా గమ్మతుంటాయి. ఒకటే ప్లాట్ఫామ్ ఉండి ఒక దాంట్లోకి రావు సినిమాలు. ఎవరికి నచ్చింది వాడు కొనుక్కుంటా ఉంటాడు. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ లా వాళ్ళు లక్షలకు కోట్లకు కొని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు. మనకేంది? మనకు నచ్చిన సినిమా ఆహాలను ఓహాలను ఉంటే ఏం కాదు. ఆహాల కాదా అమెజాన్లో ఉంటుంది. అందులో పోయి చూసి అది సబ్స్క్రైబ్ చేసుకుందామంటే ఇంకో సినిమా మనకు నచ్చింది ఇంకో దాంట్లోకి వస్తుంది. అంటే ఏం కావాలంటే ఉన్న అన్ని యాప్స్ని అంటే అన్నింటినీ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో అన్ని చేసుకోవాలంటే ఎంత అవుతుంది తెలుసా? తక్కువ 1500 అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యాప్స్ అన్ని మూవీ యాప్స్ చేసుకోవాలంటే నెలకి 1500 రూపాయలు కట్టాలి. ఇటు కరెంట్ అంటే డిష్ బిల్కి ఆల్రెడీ మనం టాటా స్కైకో ఈ స్కైకో ఆ స్కైకో కడతానే ఉన్నాం 400-500. అది కూడా పెరిగినాయి. ఒకప్పుడు 200-250 ఉండే మీకు అందరికి ఎరక ఊర్లలో. అది కాస్త ఇలా 460 రూపాయలు 500 కన్నా ఉంది. ఒకవేళ అది మనం అనుకూలంగా మనకు కావాల్సిన న్యూస్ ఛానల్స్ తెలుగు కొన్ని ఛానల్స్ కలుపుకుంటే వచ్చేది. అది కూడా ఛాయిస్ ఉంది. అన్నీ వస్తలేవు. ఒకనాడు 200 వాడేస్తే 200 ఛానళ్ళు వచ్చేవి. మనం పైకెళ్ళి కింద దాకా మార్చుకుంటూ పోతే నీ రోజంతా గడిచిపోయేది. ఏ ఛానల్ ఏమొస్తుందో చూడడానికి. ఇప్పుడు నీకు కావాల్సినవి మాత్రం సెలెక్ట్ చేస్తేనే 400-500 రూపాయలు అవుతున్నాయి అంటే పేదోనికి. దాని మీదకించి ఇంకా దారుణంగా ఇప్పుడు ఈ యాప్స్ అన్నీ కూడా ఒక రైతో లేకపోతే ఒక సామాన్యుడో కనుక చేసుకుంటే మామూలుగా పైసలు కావు, ఇంత ఖర్చు అవుతుంది. సో ఈ డబ్బులకి మరి రైతుకు మరి లేదా ఒక సామాన్యుడికి సాధ్యమా? 2000 రూపాయలు ఖాళీ వినోదం కోసం పెట్టుడు. కొంతమంది అంటారు చేసుకోరాని ఎందుకు పెట్టుకోవాలి, శాతగాన్ని ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు పెట్టుకోవాలంటారు. కాకపోతే మరి ఆశ పెడతారు. వినోదం అంటే అదే కదా, తక్కువకు అందియాలనేది ఉద్దేశం. అయితే వీళ్ళందరికీ సొల్యూషన్గా ఐబొమ్మ అని దొరికింది. అది కాస్త బప్పంగా మారింది. అది కూడా చూపిస్తాను నేను. కాకపోతే దీనిపైన మాట్లాడడానికి ఇంట్రెస్టింగ్గా ఒకసారి మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ ఎవరో కూడా మీకు చెప్తాను నేను. కాకపోతే తను ఒకసారి పిలుద్దాం. మీరు ఆయన స్క్రీన్ మీద చాలాసార్లు చూసుంటారు. చాలా ఛానల్స్లో HMTV లాంటి చాలా పెద్ద స్క్రీన్స్లో కూడా మీరు చూసుంటారు. తను రాజ్ మనతో ఉన్నాడు. రాజుభాయ్ మైకి దీని గురించి మాట్లాడదాం అసలు. హాయ్ రాజు. చెప్పు రాజు, నీ గురించి చెప్పు అసలు ఫస్ట్. వెల్కమ్. నా గురించి చెప్పే కంటే ఐబొమ్మ గురించి చెప్దామన్నా. చాలా సోషల్ మీడియాలో మొత్తం అదే ఉంది. నేను ఆర్టిస్ట్ను అన్న ఇప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పరిచయం నాకు. రాజు ఇప్పుడైతే ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. చూద్దాం ఫస్ట్ అయితే దీని గురించి మాట్లాడమా. దీని గురించి మాట్లాడు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు ఈ బొమ్మ చూపించడమని వీళ్ళని అంటారు కదా, వీని దగ్గర ఇన్ని సినిమాలు ఇన్ని కథలు. సరే వాడు చేసిన తప్పే కావచ్చు అన్న. యాక్చువల్లీ ఇప్పుడు 50 లక్షల డేటా అదంతా వన్ తప్పే కావచ్చు. కానీ అంతకంటే పెద్ద తప్పు వీళ్ళు చేసిరు కదా. ఇప్పుడు నాకే 2 పాపలన్నా. ఒక మల్టీప్లెక్స్ పోతే ఎంత సినిమా రేట్లు ఎంత ఉన్నాయి, ఎంత కథ ఉంది, ఏం కథ. ఇప్పుడు అక్కడ పాప్కార్న్ చూడండి, సినిమా రేట్లు చూడండి, ఎంతెంత వేస్తారు కొత్త సినిమాలకు. అవి చూడరా? అవి చూడాలి కదా. ఇప్పుడు ఒక సామాన్యుడు సినిమాకి పోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది చూడండి. సామాన్యుడు ఇంట్లో వండొచ్చు కదా, సినిమాకి ఎందుకు పోవాలంటే ఏం చెప్తావు? అరే వినోదం అన్నా. ఇప్పుడు సామాన్యునికి ఏం పర్వే? సామాన్యులు సినిమాలు చూడొద్దా? సినిమాలు చూడొద్దు. ఎవరి కోసం తీస్తారు మరి? పైసలు కోసం తీస్తారు, పైసలు పెట్టుకోవాలి. కాదన్నా, ఫ్యాన్స్ అంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అంటారు, ఫ్యాన్స్ నా దేవుళ్ళు అది ఇది అని అంటారు. మరి ఫ్యాన్స్ కోసము వాళ్ళు రేట్లు 10 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఒక్కొక్క హీరో ఎందుకన్నా మరి? వాళ్ళకి లేకనా మరి? ఉన్నాయి కదా. ఓకే, ఉంటే ఫ్రీగా ఇవ్వమంటావా? ఫ్రీగా కాదు, తగ్గించుకో. ఇప్పుడు 50 కోట్లు తీసుకుంటావన్నా నువ్వు, 10 కోట్లు తీసుకోవచ్చు కదా. నా ఫ్యాన్స్ నా దేవుళ్ళ కోసము. సరే 500 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ అంటారు. సరే విజువల్ ఎఫెక్ట్ పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు కదా సామాన్యుల కోసం. ఇప్పుడు ప్రేక్షక దేవుళ్ళు మీరే మా తండ్రులు, మీరే మా అది ఇది అంటారు కదా, తగ్గించుకోవచ్చు కదా. అదైతే కరెక్టా కదా? ప్రేక్షకుల కోసం వాళ్ళు ఫ్లైట్లలో తిరగచ్చు కన్నా. ఇప్పుడు కొందరికి ప్రైవేట్లు జెట్లు అవి ఇవి ఉన్నాయి. ఇప్పుడు నిన్ను అభిమానించే హీరోలను అభిమానించేటోళ్ళు ఒకడు అరే మామ నువ్వు బండి పెట్రోల్ కొట్టిరా, నేను సినిమా టికెట్లు తీస్తా, అట్లా బండ్ల మీద పోతుర్రు, నడుచుకుంటా పోతుర్రు, అట్లా పోతుర్రు. వీళ్ళు
ప్లేన్లు చాలు కన్నా ప్రైవేట్ జెట్లు కోట్లు ఎందుకన్నా మరి ప్రేక్షకుల కోసమే కదా మీకోసమే మేము సినిమాలు తీస్తున్నాం అంటున్నాం కదా ఎట్లా మరి ఏమంటావు దీనికి? ఇప్పుడు ఇమ్మడి రవి అనేటోడు నిజంగా చేసిన తప్పే ముమ్మాడికి తప్పే కావచ్చు కానీ సరే వాడు ఇప్పుడు దేవుడా పేదలకు దేవుడా అదే అంటారు కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొకటి ఉన్నది ఇక్కడ ఇంకొకటి ఏమున్నదంటే ఇప్పుడు చాలా సినిమాలు వస్తాయి అన్న సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ 1-2% ఉంటుంది. వీడు థియేటర్కి పోయి వాడు భయపడుతుండు ఈ సినిమా నాకు 300 బొక్క కావచ్చు 500 బొక్క కావచ్చు ఫ్యామిలీ సినిమాలు కూడా మంచిగా నమ్మకం లేక ఐబొమ్మలు చూస్తే అయిపోతాయి కదా ఫ్రీ కదా అని అనుకుంటుండు. అట్లా మెంటాలిటీ అయిపోయింది. అంటే సక్సెస్ రేట్లు సినిమాలు అసలు దాంట్లో కూడా ఒక మిల్క్ ఉంది. అంటే ఇప్పుడు మంచి మంచి స్టోరీలు ఉన్నాయి, కొత్త కొత్త డైరెక్టర్లకు ఛాన్సులు వస్తలేవు చాలా మందికి. కృష్ణానగర్ రోడ్ల మీద తిరుగుతారు, ఏమేమో పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి అటమైన సినిమాలు వస్తున్నాయి. అటమైన సినిమాలా అంటే అంతేగా ఇప్పుడు వాడి భయము 500, 1000 నా డిజాస్టర్లు ఎన్నో చూడలేమా? మీరు అనుకోలేరా అబ్బా ఈ సినిమాకు బొక్క అయినారా 500, 1000 అని అనుకున్నారా? చెప్పు అర్థం చేసుకుంటున్నా అంతే. ఎందుకంటే సామాన్యం చాలా అనుకుంటాను. ఇప్పుడు థియేటర్లకు పోతే ఇప్పుడు మా పాప నా పప్ప అదిగోని ఇదిగోని అంటే దానికి 100 సినిమాలు నువ్వు కొత్త సినిమా కావాలంటే ఒకటేసారి రేట్లు పెంచుతారు. మరి టికెట్ల రేట్లు తగ్గించుకోవచ్చు కదా. ఏం చేసుకుంటారు వీళ్ళు 100 కోట్లు టికెట్ రేట్లు తగ్గించుకోవాలి కదా. మరి పైరసీలా వానికి నాది డేటా పోతుంది ఆ భయము ఇవన్నీ వాడు ఎందుకు ఫేస్ చేస్తాడు? నువ్వు టికెట్ రేట్ తగ్గించుకుంటే అట్లనే చూస్తాడు కదా. నువ్వేందో ఒకసారి ఇలా కొట్టి చూపెట్టు మా వాళ్ళకి, మా వ్యూవర్స్కి ఏందో చూపెట్టు. అసలు చాలా చూస్తుంటారు మీరు రాజువి వీడియోలు, ఇవన్నీ రాజువే. ఒకసారి చూడండి, ఇగో అంతకంటే ముందు కూడా చాలా ఛానల్స్ లో చేసాడు. నాకు లాటరీ రాకిందిరా, లాటరీ 10,000 పెడతామా అది కాదురా అంటే ఒక్క 10,000 ఇరా పిచ్చ బతికైపోయిందిరా అది. అరే నీకు అర్థమైతే లేదురా. అరే చెట్టి చూస్తాను మనది. ఒక్క 10,000 చెట్టి దోశ చెప్పిన చెట్టి కూర్చుతారు ఆమ్రా తాగిందే 10 రూపాయలు లాటరీ. అట్లే సో చూసారు కదా, ఇగో రాజు మస్తు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు వీడు ఐబొమ్మ అనేది ఇప్పుడైతే బంద్ అయిపోయింది, మరి ఎట్లా మరి? ఇప్పుడు ఐబొమ్మ మూవీ రూల్స్ లేదా ఇంకా చాలా ఉన్నాయి వెబ్సైట్లు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. ఐబొమ్మ అంటే వాళ్ళ భార్య చేతనే ఏదో దొరికిండు. ఇప్పుడు వాడు మూవీ రూల్స్ ఏమంటుండే నాకు పిల్లం లేరు పిల్లలు లేరు ఏది లేదు ఐఎమ్ సేఫ్ అంటుండు. అదే చెప్పాడు. సరే వీడు దొరుకుతాడు వాడు దొరుకుతాడు. ఇది ఏంది? మీరు టికెట్లు దొరకపోతే వీళ్ళు పుట్టుకరారు, వాళ్ళు చూడరు కదా. లేదు ఐబొమ్మ లేదా ఇప్పుడు? ఐబొమ్మ ఇప్పుడైతే తీసేసిండొచ్చు, బ్లాక్ చేసేసారు. ఓకే, ఇదే కదా అది పేజ్. ఇది కాదు యాక్చువల్ గా ఒరిజినల్ తీసేసినట్టు అనిపిస్తుంది. అదే కదా. ఇవన్నీ కొన్ని కాపీ సైట్స్ కూడా ఉన్నట్టున్నాయి. సరే బెట్టింగ్ మన డేటా అంతా పోతే ఏమేం ప్రమాదం జరిగే అవకాశం ఉంది? అవునవును డేటా అంతా పోతుంది, అది కరెక్టే. కానీ ఫస్ట్ వీళ్ళే కన్నా ఇప్పుడు వీనికి అలవాటైంది. జనాలు ఎందుకు అలవాటయ్యారు? వీళ్ళు టికెట్లు రేటు ఎక్కువ అంతే కదా. అభిమానులకు భారం అయిందనే వాళ్ళు అటు ఆల్టర్నేట్ చూసుకోరు. ఇక్కడ తక్కువైంది అనుకో వాళ్ళు ఆట ఎందుకు పోతారన్న. సింపుల్ లాజిక్. ఇప్పుడు మొన్న చూసారు మీరే, ఒక్కొక్క దానికి 800, 1000 రూపాయలు ఒక్కొక్క టికెట్. ఒక ఫ్యామిలీ పోవాలంటే 8,000 కావాలా? వాడు అప్పు చేసి సినిమాకి పోవాలి. ఇట్లయితే అల్కా పోవచ్చు అంటావు, అల్కా చూడొచ్చు అంటావు. వాడు ఆల్టర్నేట్ పెట్టుకుంటుండు. ఇప్పుడు ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎంతమంది విచారిస్తారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్. వాడు పోడు కదా అక్కడ, వాడు తప్పే, ముమ్మాటికి తప్పే. ఇప్పుడు నేను కూడా చూసిన అయిపోమని. ఎందుకంటే ఇప్పుడు సాలరీ రాక కొత్త సినిమా వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొత్త సినిమా అందరితో చూడాలని మెయిన్ గా ఏంటంటే ప్రింట్ కూడా మంచిగా ఉంటుంది అన్న. అదే కదా చూడడానికి కూడా. అంతకు ముందేమో థియేటర్ ప్రింట్స్ వచ్చేవి వేరే వాటిలలో, ఏదో వేరే యాప్స్ లో. బట్ ఇలా పర్ఫెక్ట్ గా థియేటర్ లో ఉన్న ప్రింట్, మంచి ప్రింట్, ఒరిజినల్ ప్రింట్ వస్తుంది. అట్లా చూసిరు. అది కరెక్టే. వీళ్ళు చెప్తున్నారు ఎంకరేజ్ చేయదు 100%. అది కరెక్టే. వాడిని ఎంకరేజ్ చేద్దంటే వీళ్ళకి కూడా చెప్పొచ్చు కదా, అయ్యా మీరు మరి వాళ్ళ పక్కదారి పోవద్దంటే 100 కోట్లు ఒక హీరో, 50 కోట్లు, 10 కోట్లు తీసుకోండి. సరే
50 కోట్లు తీసుకున్నా నా ప్రేక్షక దేవుళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు అంటారు కదా, మరి ఒక 10 కోట్లు తీసుకోవచ్చు కదా, తక్కువ తీసుకొని టికెట్లు అంతే తక్కువ కదా. ఇప్పుడు విజువల్ వండర్ ఉండాలంటే దానికి పెట్టండి, ఎట్లాగో విజువల్ కానీ వండర్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవచ్చు. అవును, నిజంగానే కదా. ఇప్పుడు 100 కోట్లు తీసుకునే హీరోలు కూడా ఉంటారు కదా, 50 కోట్లు తీసుకో, సగం తీసుకో, బడ్జెట్ తగ్గుతుంది కదా, నిర్మాత కూడా తగ్గుతుంది, టికెట్ల రేట్లు కూడా తగ్గుతాయి కదా. చూడరు ఇంకా ఐబొమ్మలో 21,000 సినిమాలు, కోవిడ్ టైంలో ఐబొమ్మ జోరు, నెలకు 5 లక్షల యూజర్లు, నెలకు 5 లక్షల యూజర్లు. విదేశాల్లో సర్వర్ల నిర్వహణ 20 కోట్లు అయితే 3 కోట్లు ఫ్రీజ్ చేసిర్రు. ఐబొమ్మ రవికి విదేశాల సిటిజన్షిప్ కూడా ఉంది. స్కామర్లకు డేటా విక్రయం ఇంకేముంది, మెయిన్ డేటా పోయింది, అది బాధ. డేటా పోతుంది, అదే కదా. ఇప్పుడు ఇదంతటికి మూల కారణం వీళ్ళు పెంచుడుకు వాళ్ళు అక్కడ పబ్లిక్ తప్పే కావచ్చు, కానీ ఆల్టర్నేటివ్ వాళ్ళకు సినిమా చూడాలని షోకు, ఇక్కడేమో పైసలు, ఇట్లా చేస్తారు. మరి ఇప్పుడు కూడా మరి జాగ్రత్త ఉండాలి. మూవీ రూల్స్ ఇష్టోళ్ళు వాళ్ళు వీళ్ళు అంతే డేటా పోతుందంటే ఇప్పటికే 50 లక్షలు పోయిందంటే మరి ఇంకా ఎంత పోతుందో ముందు. ఓకే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్.